మనకు ఒక కండిషన్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్. ప్రీవియస్లీ కంజెనిటల్ డిస్లొకేషన్ అంటుండే కానీ రైట్ నౌ ఆ టర్మ్ వాడట్లేదు. సో దాంట్లో ఏమైందంటే అది ఒక స్పెక్ట్రమ్, అంటే మన హిప్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ప్రాపర్. అంటే హిప్ ఐదర్ కంప్లీట్లీ డిస్లొకేటెడ్ ఉండొచ్చు, విచ్ ఈస్ రెడ్యూసిబుల్ మనకి పుట్టినప్పుడు, ఆర్ మనకి సబ్లక్స్డ్ ఉండొచ్చు, అంటే సగం జారు ఉండొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఏమైందంటే సాకెట్ చాలా షాలో ఉంటుంది. సో ఇటువంటిది మనం ఏ ఏజ్కి డయాగ్నోస్ చేస్తామో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే బాల్ సాకెట్లో ఉండడం వల్లనే సాకెట్ డెవలప్మెంట్ ప్రాపర్ ఉంటుంది, బాల్ డెవలప్మెంట్ ప్రాపర్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్ ఏం చేస్తామంటే చిన్నప్పుడే జస్ట్ హిప్ని రెడ్యూస్ చేసి ప్లేస్లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఒకటి హార్నెస్ అనేది వేసి, పబ్లిక్ హార్నెస్ వేసి. లేదు పెద్దగా అవుతున్న కొద్దీ అది చేయడం కష్టం ఉంటుంది. సో ఇంకా ఓల్డ్ అవుతుంటే మనం అనస్థీషియా కింద క్లోజ్ రిడక్షన్ చేస్తాం. కొన్నిసార్లు క్లోజ్ రిడక్షన్ పాసిబుల్ కాదంటే ఓపెన్ రిడక్షన్ చేస్తాం. తర్వాత ఇంకొంచెం ఓల్డర్ చిల్డ్రన్ లా కానీ ఏమవుతుంది అంటే మనకి సమ్ టైమ్స్ సబ్లక్సింగ్ హిప్ ఉండి సాకెట్ చాలా చిన్నగా ఉంటే మనం సాకెట్ని రియలైన్ చేసి ఆస్టియోటమీస్ చేయగలుగుతాం, లేదా బాల్ని రియలైన్ చేసి ఆస్టియోటమీస్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో సాకెట్ని రియలైన్ చేసి ఆస్టియోటమీస్ చూపించారు. సో మనం ఐదర్ రీడైరెక్షనల్ ఆస్టియోటమీ అంటే డైరెక్షన్ మార్చవచ్చు, లేదంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ ఆస్టియోటమీ చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనకి హెడ్ సైజు, సాకెట్ సైజు, ఓరియంటేషన్ బట్టి, ఎగ్జాక్ట్ ఏజ్ బట్టి, అంటే ఎంత గ్రోత్ ఉంది దాన్ని బట్టి ఏం చేయాలో డిసైడ్ చేస్తారు ట్రీట్ చేసే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అయితే. థ్యాంక్ యూ.